ఇక సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందినటువంటి రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించారు హీరో అల్లు అర్జున్. రేవతి మృతికి సంతాపం తెలుపుతున్నట్టు వీడియో రిలీజ్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 మూవీ బుకింగ్స్ పడిపోయాయి. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు బుకింగ్స్ భారీగా తగ్గాయి. ఏపీలో మొత్తం 925 షోస్కు గాను 169 షోలు మాత్రమే హౌస్ఫుల్ అయ్యాయి. విజయవాడలో 168 షోలకు గాను 26 షోలు మాత్రమే హౌస్ఫుల్ అయ్యాయి. గుంటూరులో 100కి 10 షోలు, నెల్లూరులో 69కి 24, ఇక రాజమండ్రిలో 36 షోస్కు గాను ఒక్క షో కూడా హౌస్ఫుల్ కాలేదు. మొత్తంగా 18% షోస్ మాత్రమే హౌస్ఫుల్ అయ్యాయి. రైట్, ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 మూవీ బుకింగ్స్ పడిపోయాయి. మొదటి రోజుతో పోల్స్తే రెండో రోజు బుకింగ్స్ భారీగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 925 షోస్కు గాను కేవలం 169 షోలు మాత్రమే హౌస్ఫుల్ అయినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్తే బ్రదర్. జగదీశ్వర్ రెడ్డి గారు, ఏంటి పుష్ప 2కు సంబంధించి మొదటి రోజు ఫుల్ హైప్ తో ఫుల్ స్వింగ్ తో నడిచినటువంటి షోలన్నీ కూడా రెండో రోజు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా పడిపోయినటువంటి పరిస్థితి. ఏకంగా 925 షోస్ కి కేవలం 169 షోలు మాత్రమే హౌస్ఫుల్ అయినటువంటి సిచ్యువేషన్ గా తెలుస్తుంది. ఏం జరిగింది అనుకోవాలి? మనకు తెలిసి సినిమాకి పెద్ద డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది టాక్ పరంగా. అంటే ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా తగ్గింది సినిమా. ఎక్కడ అంత ఫేవర్ గా ఏం లేదు. తెలంగాణలో కూడా కొన్ని థియేటర్లు ఏ అక్కడ కొంచెం బాగుంది కానీ మిగతా థియేటర్లు సైడ్ వింగ్ థియేటర్లు కుక్కడపల్లి అక్కడ బాగుంది కానీ తెలంగాణలో కూడా తగ్గింది సినిమా. కానీ ఇంత డ్రాస్టిక్ సెకండ్ డే ఇంత డ్రాస్టిక్ ఉందంటే ఈ రోజు విజయవాడలో 168 థియేటర్లు గాను 26 థియేటర్లు మాత్రమే ఫుల్ అయినాయి. వైజాగ్ లో 267 గాను 61 మాత్రమే ఫుల్ అయినాయి. గుంటూరులో 100కు గాను 10 ఫుల్ అయినాయి. నెల్లూరులో 69 గాను షోలు నేను చెప్పేది 24 మాత్రమే ఫుల్ అయినాయి. కాకినాడలో 68 గాను 2 మాత్రమే ఫుల్ అయినాయి. అదేవిధంగా రాజమండ్రిలో అసలు నిలిచింది 36 థియేటర్లు కానీ ఫుల్ అయిన దాఖలాలు లేదన్నమాట. ఒంగోలులో 33 కాను 1 షో మాత్రమే ఉంది. తిరుపతి 49 కాను 30 ఉంది. జాతర సినిమా ఎఫెక్ట్ తిరుపతిలో ఉంటుంది. కర్నూలులో 73 కాను 7 ఉంది. మచిలీపట్నంలో 19 కాను 0 ఉంది. అనంతపూర్ లో 43 కాను 8 ఉంది. టోటల్ షోస్ 925 షోస్ పడితే 169 షోలు మాత్రమే. అంటే కేతిరెడ్డి గారు, మిక్స్డ్ టాక్ ఉండడం, టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉండడం, ఈ మిక్స్డ్ టాక్ ఇంత రేటు పెట్టడం అవసరమా అని ఏమైనా ప్రేక్షకులు భావించారనుకోవచ్చా? అలాంటి వాతావరణం కాదు కానీ ఇంతకు ముందు మనం చూసాం కదా. ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే సినిమా ఉంది, మౌత్ పబ్లిసిటీ వల్ల అది పెరిగింది కదా. ఈ సినిమాకి ఏంటంటే ఓవరాల్ గా వచ్చేసి 3 గంటల 20 నిమిషాలు టోటల్ లెంగ్త్ ఎక్కువ అనే ఫీలింగ్ ఉంది. సినిమాలో కథ లేదనే ఒక ఫీలింగ్ జనంకు ఉంది. మ్యూజిక్ బాగలేదనే ఒక ఫీలింగ్ ఉంది. అది కాక ఈ రేట్లు కూడా ఒక అంశం. సినిమా బాగుంటే రేట్లు గతంలో ఈ మామూలు 200 రూపాయల మల్టీప్లెక్స్ అట్లా పెంచింది, గతంలో కూడా పెంచారు కదా. సినిమా బాగలేదు కాబట్టి డాస్టిక్ గా తగ్గిపోయింది సినిమా. ఇది మీరు అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే తగ్గింది, అన్ని దగ్గరలో తగ్గిపోయింది. నార్త్ లో మీరు చూడండి కావాలంటే బుక్ మై షోలో అంతా నార్త్ లో బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారే కానీ నార్త్ లో కూడా పెద్ద లేదనమాట. నార్త్ లో కూడా పెద్ద లేదు. ఆదివారం తర్వాత సోమవారం నుంచి కొన్ని థియేటర్లు కూడా తీసేస్తారు ఆ నార్త్ లో.
నార్త్ లో ఉంటే పోయినసారి పుష్ప 1 నార్త్ లో బాగా రెవెన్యూ సాధించింది కాబట్టి ఆంధ్రాలో పెద్ద లేకపోయినా వాళ్ళకి కలిసి వచ్చిన అదృష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు నార్త్ లో కూడా పెద్ద లేదనమాట. ఢిల్లీ అయితే ఢిల్లీ సర్క్యూట్ అయితే ఏమి, అదే విధంగా బాంబే సర్క్యూట్ అయితే ఏమి, అదే విధంగా యూపీ అయితే ఏమి, అన్ని ఎక్కడెక్కడ సినిమా ఉందో హిందీ వర్షన్ పెద్ద లేదు. అదే విధంగా కర్ణాటకలో కూడా కన్నడ వర్షన్ పెద్ద లేదు. ఆంధ్ర గురించే తీసుకుంటే కేతిరెడ్డి గారు, నిన్నటి నుంచి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని డైలాగ్స్, సినిమాలో డైలాగ్స్ అంటూ కూడా కొన్ని డైలాగ్స్ సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి. అదే సినిమాలో లేని డైలాగ్స్ ను కూడా కొంతమంది పుట్టించి కేవలం మెగా ఫ్యామిలీ టార్గెట్ గా కొన్ని సర్క్యులేట్ చేశారనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఆ డైలాగ్స్ ఇలా సర్క్యులేట్ చేయడం కూడా ఏమైనా కొంత ప్రభావం చూపింది అనుకోవాలా? ఇప్పుడు ఆ డైలాగులు సర్క్యులేట్ అయిన తర్వాత చిరంజీవి గారిని పోయి వాళ్ళు కలిశారు కదా, వాళ్ళ నిర్మాతలు వాళ్ళు పోయి కలవడం జరిగింది అనమాట. కలిసినప్పటికీ కూడా ఆ ఫోటోలు పేపర్లో ఈ రోజు వచ్చినప్పటికీ కూడా రియాక్షన్ అనేది లేదనమాట. ఎందుకంటే డైలాగులు అయ్యి ప్రచురణలో ప్రతిసారి ఉంటానే ఉంటాయి మామూలుగా జనరల్ గా. ఏదో సోషల్ మీడియా యొక్క ప్రాబల్యం ఎక్కువైంది కాబట్టి ఈ ప్రాబల్యం వల్ల ఎక్కువగా ఈ రకంగా ఈ ట్రెండింగ్ కోసం చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. ఇది ఎవరు చేస్తున్నారు, పని పట్టుకొని ఎవరైనా చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనే దానికంటే ఇది జనరల్ గా ఇప్పుడు ప్రతి సినిమాకి అదే విధంగా ఉన్నాయన్నమాట. లో ప్రొఫైల్ లో ఉన్న సినిమాలకు ఉండవు అనమాట. ఇట్లాంటి హైగా చెప్పుకొని ఓ బ్రహ్మాండం అది ఇది సూపర్ హిట్ అది అని చెప్పుకున్న సినిమాలకి ఈ పరిస్థితి అనేది ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏ సినిమాకైనా ఉంటుంది. ఇది ఒక్క సినిమాకని కాదు. దేవరాకు కూడా డిఫరెంట్ టాక్ వచ్చింది కదా, దేవరాకు కూడా వచ్చింది. అదే విధంగా ఆ తర్వాత వచ్చిన కల్కికి వచ్చింది. అన్ని సినిమాలకి ఇదే విధమైన టాక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ చేతిలో ఇది పెట్టుకొని ఏది సెల్ ఫోన్ లోనే తీసి షూట్ చేసి పెడుతున్నారు. మీకు ఇంకొక విషయం చెప్తే అసలు ఆశ్చర్యపోతారు. ఫుల్ పిక్చరే థియేటర్ లో ఉండి లైవ్ పెడుతున్నారు. ఫుల్ పిక్చర్ ని థియేటర్ లో కూర్చొని ఆన్ చేసి వదిలిపెడుతున్నారు. ఎక్స్ లో వాటిలో ఫుల్ పిక్చర్లు రిలీజ్ చేసేస్తున్నారు. దాని తర్వాత డిలీట్ చేసేస్తున్నారు సినిమాని. రెండో రోజు ఈ రోజు ఫ్రైడే ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా సాటర్డే సండే మీద ఎక్కువగా మూవీ టీమ్ హోప్స్ పెట్టుకుంది కదా. ఈ 2 రోజులు కనుక కలిస్తే రికార్డులే బదలు కొడుతుంది పుష్ప 2 అంటూ కూడా ఎక్కువగా వారు హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏంటి? ఆ స్థాయిలో రికార్డులు బద్దలయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉందా శనివారం ఆదివారం కలిస్తే? చూడండి, నిన్న చెప్పిన ఫిగర్లు కూడా వాళ్ళు రాంగ్ ఫిగర్లు అండి. ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ షోల వల్ల కొంచెం వచ్చిందే గానీ ఆ సినిమా దాటింది, ఈ సినిమా దాటింది, ఇదే ఫస్ట్ సినిమా, ఇవన్నీ చెప్పేదంతా ఇవన్నీ కేవలం ప్రేక్షకుల్ని భ్రమపరిచి థియేటర్ తెచ్చుకునే విధానంలో ఒక భాగంగా మాత్రమే చేస్తున్న డ్రామా ఇదంతా. అర్థమైందా అండి? కాబట్టి ఇది రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందా అని కాదండి. ఎందుకంటే చెప్పమంటారా, ఎవరు టైం వేస్ట్ చేసుకోరు. ఒక్కొక్క ఊర్లలో ఆ సర్కిల్ ఈ సర్కిల్ అని చెప్పేసి 500 రూపాయలు 600 రూపాయలు టికెట్ ఉంది ఒక్కొక్క దగ్గర. ఆ సినిమా పోతే మనకి 3 గంటల సేపు ఎంటర్టైన్మెంట్ ఉంది అని అనుకుంటే 500 రూపాయలు పెట్టేదంటే ఎటువంటి సందేహం ఉండదు. ఇది ఆల్రెడీ జనంలోకి స్ప్రెడ్ అయిపోయింది. సినిమా పెద్ద బాగలేదు అనే ఒక సందేశం అందరికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోరు. అదర్ ఎంటర్టైన్మెంట్ కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు బాంబేలో కొన్ని సినిమాలు దీంతో పాటు రిలీజ్ అయినవి ఉన్నాయి, వాటిల్లో కొన్ని బాగున్నాయి అంటున్నారు. కాబట్టి డైవర్షన్ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఆ రకంగా డైవర్షన్ ఉంటుంది. తెలుగునాట సినిమాలు లేకపోయినప్పటికీ కూడా సాంగ్ సీజన్ అనమాట. ఇది ఎట్లంటే డిసెంబర్ మంత్ కాబట్టి కొంచెం చలి అది ఇది ఉంటుంది కాబట్టి నైట్ షోలకి అసలు కలెక్షన్ ఉండదు అనమాట. జనరల్ గా నైట్ షోలు కలెక్షన్ ఉండదు కాబట్టి కలెక్షన్ డ్రాస్టిక్ గా తగ్గిపోద్ది. సోమవారానికి అసలు పెద్ద ఉండదు. రేపు ఎల్లుండి కూడా పెద్ద ఓహో అన్నట్టు ఏం లేదనమాట. జనరల్ గా టికెట్లు అన్ని థియేటర్లలో అమ్ముడు పోవాలి కదా. అంత ఎక్కువగా చెప్పుకున్నట్టు ఏమి లేదనమాట. అంత ఎక్కువగా చెప్పుకునేటట్లు లేదు శనివారం ఆదివారం. శనివారం ఆదివారం ఆల్రెడీ ఫిక్స్ అయింటారు కదా. ఈ రోజు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి కదా టికెట్లు. ఏ సినిమా థియేటర్ లో చూసినా ఖాళీగానే ఉంది. రేపు బుక్ చేసుకుంటారా, ఎల్లుండి చూసేదానికి రేపు బుక్ చేసుకుంటారా ఇది రకంగా చెప్పాలంటే ఓన్లీ తమిళనాడులోనే ఓపెనింగ్ బాగుంది.
మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అంత ఓపెనింగ్ సరిగా లేదనమాట సినిమా. తమిళనాడులో భారీ ఎత్తున ప్రతి ఊర్లో కూడా ఉన్నటువంటి ఆల్మోస్ట్ థియేటర్లన్నిటికీ సినిమా ఇచ్చేయడం కూడా ప్రస్తుతం కొంత సీట్లు తగ్గడం, కలెక్షన్స్ తగ్గడం బాధ్యత తీసుకుంది అనుకోవాలా? దాన్ని భారీ ఎత్తున ఈ విధంగా వచ్చే సినిమా, భారీ ఎత్తున అన్ని థియేటర్లలో సినిమా ఉన్నప్పటికీ కూడా సినిమాలో దమ్ముంటే మ్యూజిక్ మెయిన్ అండి సినిమాకి. ఎప్పుడు కూడా పాటలు బాగుండాలి. పుష్ప 1 లో పాటలు బాగుంటాయి. అంతేకాకుండా దీంట్లో వైలెన్స్, అంటే వైలెన్స్ అట్లా ఫ్లిక్కర్ లాగా వెళ్ళిపోవాలి కానీ వైలెన్స్ ఒక జాతర అనేది ఉంది. నటుడుగా అతనికి మంచి పేరు రావచ్చు కానీ 20-30 మినిట్స్ ఒక జాతర సీన్ అనేది ఉండడం అనేది కూడా ఎక్స్పాన్షన్, అంటే హీరోయిజం ఎక్స్పాన్షన్, హీరోని బలంగా చూపించే ఎక్స్పాన్షన్, వీటి వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది సినిమాకి. ఎందుకంటే ఈ సెకండ్ పార్ట్ లో వచ్చి కథాపరంగా ఏమి లేదు కాబట్టి ఫస్ట్ పార్ట్ లో చిత్తూరు భాష అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి చిత్తూరు లాంగ్వేజ్ ఒక అడ్వాంటేజ్, అదేవిధంగా మీదికి ఒక అడ్వాంటేజ్, స్క్రీన్స్ ఒక అడ్వాంటేజ్, విలనిజము అది ఇది అంతా కూడా అన్ని సమపాళ్లలో ఉంది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఓన్లీ హీరో మీద వెళ్ళిపోయింది. దాంట్లో వచ్చి సునీల్, విలను, అనసూయ, ఈ క్యారెక్టర్లన్నితో హీరోయిన్ క్యారెక్టర్ అయితే, ఆ కామెడియన్ క్యారెక్టర్ అయితే అవన్నీ అలా ట్రావెల్ అయింది. దీంట్లో ఓన్లీ హీరోయిజం, హీరో ఎస్టాబ్లిష్మెంట్ కోసం తీసిన సినిమా లాగా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ హీరో ఎంతసేపు హీరోని చూడలేదు, ఎంతసేపు సినిమా అంతా హీరోని పట్టే ఫ్రేమ్ లో చూడాలంటే కష్టం అన్నమాట. కాబట్టి నేనేం చెప్తానంటే రెవెన్యూ పరంగా ఇది పుంజుకునే దానికి ఆస్కారం లేదనమాట. పుంజుకుంటే ఈ రోజు పుంజుకొని ఉండాల, నిన్నటికి ఈ రోజుకి తేడా వచ్చేస్తున్నారు. పుంజుకుంటే కలెక్షన్ పుంజుకుంటే ఈ రోజు పుంజుకొని ఉండాలా, రేపు పుంజుకొని ఉండాలా, ఎల్లుడు పుంజుకొని ఉండాలా. పుంజుకునే దానికి ఈ 4 రోజులే మెయిన్ బేసిక్ సినిమా ట్రేడ్కి ఏంటంటే శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు బేస్ చేసే ఉంటుంది. సోమవారం ఎట్లయినా తగ్గుతుంది, ఏ సినిమా ఉన్నా, హిట్ సినిమా ఉన్నా కూడా తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే ఈ 3 రోజులే బేసిక్ కలెక్షన్స్ కాబట్టి వాళ్ళు డబుల్ ద రేట్ అడుగుతారు, ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తారు ఈ 3 రోజుల కోసం. అలాంటి అవకాశం లేదు కాబట్టి ఈ సినిమాకి వచ్చేసి డివైడ్ టాక్ ఉంది కాబట్టి ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ జోన్ లో ప్రేక్షకుడు చూడటం లేదని మనం చెప్పవచ్చు.